హలో హాయ్ ఫ్రెండ్స్. ఈ స్క్రీన్ పైన ఫోటో అనేది చూస్తున్నారు కదా! ఇలాంటి ఫోటో ఎడిటింగ్ అనేది ఇప్పుడు మనం నేర్చుకోబోతున్నాం ఫ్రెండ్స్. నేను మీకు ఇంకో మాట కూడా చెప్పాలి. 2, 3 డేస్ అనేది అవుతుంది. నేను వీడియోస్ అనేది పెట్టలేదు మన ఛానల్‌లోనే. ఎందుకంటే నాకు ఎగ్జామ్స్ అవుతున్నాయి. సో, ప్లీజ్ అర్థం చేసుకోండి. అలాగనేసి మంచి మంచి స్క్రిప్ట్ అనేది రాసాను. మంచి వీడియోస్ నెక్స్ట్ ఇంకో 2 డేస్ నుంచి కంటిన్యూస్‌గా వస్తాయి. ప్లీజ్ వీడియో చూసి సపోర్ట్ చేయండి. ఇంకా కొన్ని వీడియోస్ మీరు చూడకుండా ఉన్నట్లయితే మన ఛానల్‌ని విజిట్ చేసుకొని అక్కడ మంచి మంచి వీడియోస్ ఉన్నాయి. అవి చూస్తూ సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరేం చేస్తారంటే ఇక్కడ కైన్ మాస్టర్ అప్లికేషన్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇట్లా ఉంటుంది. ఇన్‌కేస్ మీ దగ్గర కైన్ మాస్టర్ అప్లికేషన్ లేకపోతే డిస్క్రిప్షన్‌లో వితౌట్ వాటర్ మార్క్ కైన్ మాస్టర్ అప్లికేషన్ లింక్ ఇచ్చాను. డౌన్‌లోడ్ చేసుకోండి. చేసుకున్న తర్వాత ఓపెన్ చేస్తే ఇట్లా ఉంటుంది. కింద 3 ఆప్షన్ క్రియేట్ అని కనిపిస్తుంది కదా! అక్కడ ఇట్లా క్లిక్ చేసి క్రియేట్ న్యూ పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత 4:5 రేషియోని ఇట్లా సెలెక్ట్ చేసుకొని కింద క్రియేట్ అని కనిపిస్తుంది కదా! అక్కడ ఇట్లా క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీడియా బ్రౌజర్ అని ఓపెన్ అవుతుంది. దీనికి కావాల్సిన బ్యాక్‌గ్రౌండ్ ఇమేజెస్ అనేవి నేను అన్నీ డిస్క్రిప్షన్‌లో ఇచ్చాను. అక్కడికెళ్ళి డౌన్‌లోడ్ చేసుకోండి. ఎగ్జాంపుల్‌గా నేననేది ఒక ఇమేజ్ మాత్రమే సెలెక్ట్ చేసి మీకు చూపిస్తాను. చూడండి, ఇమేజ్ అనేది సెలెక్ట్ చేసుకున్న బ్యాక్ వచ్చండి. తర్వాత ఇమేజ్ అనేది ఇట్లా ఉంటుంది. దాని తర్వాత ఇప్పుడు మీరేం చేస్తారంటే లేయర్‌పై క్లిక్ చేసి మీడియాపై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీ ఫోటోస్ అనేవి డిస్‌ప్లే అవుతాయి కదా! కాకపోతే మీరు మీ ఫోటోస్ అనేవి బ్యాక్‌గ్రౌండ్ అనేది రిమూవ్ అయ్యి ఉండాలనమాట. మీకు బ్యాక్‌గ్రౌండ్ ఎట్లా రిమూవ్ చేయాలో తెలియకపోతే ఆల్రెడీ టాపిక్ పైన వీడియో అనేది చేశాను. వీడియో లింక్ డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. అక్కడికెళ్ళి వీడియో చూడండి. హెచ్‌డీ క్వాలిటీలోని బ్యాక్‌గ్రౌండ్ ఎట్లా రిమూవ్ చేయాలనేది మీకు క్లియర్‌గా అర్థమవుతుంది. అండ్ ఇక్కడే నేను యూజ్ చేస్తున్న కైన్ మాస్టర్‌లో ఏందంటే, దీంట్లోనే మనం నార్మల్ ఫోటో అనేది సెలెక్ట్ చేసుకొని బ్యాక్‌గ్రౌండ్ అనేది రిమూవ్ చేసుకోవచ్చు. నేనైతే ఇమేజ్ ఇట్లా సెలెక్ట్ చేసుకొని బ్యాకొచ్చాను. దాని తర్వాత ఇమేజ్‌పై క్లిక్ చేశాను. చూస్తున్నారు కదా! దీనికి బ్యాక్‌గ్రౌండ్ అనేది ఉందనమాట. సో, ఇప్పుడు సింపుల్‌గా రిమూవ్ చేసి చూపిస్తాను చూడండి. కిందకి స్క్రోల్ చేయండి. ఇక్కడ మ్యాజిక్ రిమూవర్ అనే ఆప్షన్‌పై ఇట్లా క్లిక్ చేశారనుకోండి, ఆటోమేటిక్‌గా దానికున్న బ్యాక్‌గ్రౌండ్ అనేది రిమూవ్ అయిపోతుంది. ఒక 2 సెకండ్స్‌లో అయిపోతుంది ప్రాసెస్ అంతా. సో, చూస్తున్నారు కదా! ఆటోమేటిక్‌గా రిమూవ్ అనేది అయిపోయింది. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే దీనికి మీకు నచ్చినంత ఇట్లా జూమ్ అనేది చేసుకొని ఇట్లా పెట్టుకోండి. ఇట్లా పెట్టుకున్న తర్వాత ఏం చేస్తారంటే కొంచెం బ్యాక్‌గ్రౌండ్ ఇమేజ్‌పై ఇట్లా క్లిక్ చేసి పాన్ అండ్ జూమ్ అనే ఆప్షన్‌పై క్లిక్ చేసి ఈజ్ ఈక్వల్ టు ఆప్షన్‌పై క్లిక్ చేసి కాస్త దీన్ని పైకన్నట్టు ఇట్లా జరుపుకొని ఇట్లా పెట్టుకోండి. నేను ఇట్లా పెట్టుకుంటున్నా కదా! సో, మీరు కూడా ఇట్లా పెట్టుకోండి. ఇట్లా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇమేజ్‌పై క్లిక్ చేయండి. బ్యాక్ వచ్చేసి ఇమేజ్‌పై క్లిక్ చేసి దీన్ని కాస్త జూమ్ అనేది ఇట్లా చేసుకొని ఈ పొజిషన్‌లో ఇట్లా సెట్ చేసుకొని ఇట్లా పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత మొత్తం బ్యాక్ వచ్చేయండి. లేయర్‌పై క్లిక్ చేసి హ్యాండ్ రైటింగ్‌పై క్లిక్ చేయండి. ఈ బ్రష్ ఐకాన్‌పై క్లిక్ చేసి స్మూత్ బ్రష్ సెలెక్ట్ చేసుకొని కలర్ ఆప్షన్‌పై క్లిక్ చేసి బ్లాక్ కలర్ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత రైట్ టిక్‌పై ఇట్లా క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఈ ఆప్షన్‌పై క్లిక్ చేసి ఫస్ట్ ఆప్షన్‌ని సెలెక్ట్ చేసుకొని ఇట్లా డ్రాగ్ అనేది చేయండి. నేను ఇట్లా చేస్తున్నాను చూస్తున్నారు కదా! సో, మీరు కూడా ఇట్లా డ్రాగ్ అనేది ఇట్లా చేసుకోండి. పర్ఫెక్ట్‌గా సరిపోతుందనమాట. ఇంకా మీకు కావాలంటే దీని కలర్ అనేది ఇంకా మార్చుకోవచ్చు. అది మీ చాయిస్. నేనైతే ఇట్లా చేసుకుంటున్నా చూస్తున్నారు కదా! సో, ఇట్లా చేసుకున్న తర్వాత ఇప్పుడు బ్యాక్ వచ్చేసి దీన్ని ఇట్లా జూమ్ చేసుకోండి పెద్దగా ఇట్లా. ఇట్లా పెద్దగా ఇట్లా జూమ్ చేసుకోండి. జూమ్ చేసుకొని కిందకన్నట్లు ఈ పొజిషన్‌లో ఇట్లా సెట్ చేసుకొని ఇట్లా పెట్టుకోండి. పర్ఫెక్ట్‌గా సరిపోతుందనమాట. సో, చూస్తున్నారు కదా! ఫోటో అడ్జస్ట్‌మెంట్ ప్రాబ్లమ్ అయితే ఫోటోపై క్లిక్ చేసి కాస్త ఇట్లా ఇంకా అడ్జస్ట్‌మెంట్ అనేది ఇట్లా చేసుకోండి. పర్ఫెక్ట్‌గా బాగా అడ్జస్ట్‌మెంట్ అనేది అవుతుంది. బ్యాక్ వచ్చేయండి. ఇంకా మీ నేమ్ అటాచ్ చేసుకుంటానంటే అది మీ చాయిస్. నాకైతే ఇట్లానే బాగుంది కనుక ఇప్పుడు దీన్ని మనం సేవ్ చేసుకోవాలి. 4 ఆప్షన్‌పై క్లిక్ చేయండి. తర్వాత క్యాప్చర్ అండ్ సేవ్ అనే ఆప్షన్‌పై క్లిక్ చేశారనుకోండి, ఆటోమేటిక్‌గా మీ ఇమేజ్ అనేది గ్యాలరీలోకి సేవ్ అవుతుందనమాట. సో, మీకు కొన్ని బ్యాక్‌గ్రౌండ్ ఇమేజెస్ అనేవి ఇచ్చాను చాలా. సో, వాటిలో మీకు నచ్చింది సెలెక్ట్ చేసుకోవచ్చు. అది మీ చాయిస్. సో, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే మన ఇమేజ్ కూడా సేవ్ చేసాం గనుక ఫ్రెండ్స్ ఇంకో మాట కూడా చెప్పాలి. ఏందంటే స్టార్టింగ్‌లోనే మీకు చెప్పాను 3 డేస్ అవుతుంది వీడియోస్ పెట్టలేదు. ఎగ్జామ్ అవుతుందని. సో, ప్లీజ్ అర్థం చేసుకోండి. నెక్స్ట్ ఇంకా 2 డేస్‌లోనే మంచి మంచి వీడియోస్ అనేవి వస్తాయి. స్క్రిప్ట్ కూడా రాశాను. సో, మీకు నచ్చితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి ఈ వీడియో. సో, నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.